క్రైస్తలార్ మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధ వాక్య ధ్యానంలోకి ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరిట క్రైస్తలార్. దేవుని యొక్క సర్వశక్తి కలిగినటువంటి సంకల్పము అది ఏ పరిస్థితుల్లో అయినా సరే, మనకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా లేవా, లేదా ఇది మన సమయం కాదు, ఇది మన సమయం కాదు, ఊరుక ఇప్పుడేమవుతుంది కానీ అట్లా ఊరుకో అని చెప్పినని అట్లా అనుకునేటువంటి స్థితి అనేది దేవుని యొక్క సంకల్పం జరిగేటప్పుడు ఇవేమి కూడా అడ్డం రావు. ఇవేంటి కూడా అడ్డం రావు. ఆయన యొక్క లేఖనము వాగ్దానం చేస్తూ ఉంది. ఈ రోజున పరిశుద్ధ వాక్య ధ్యానంలో భాగంగా దేవుని యొక్క ప్రమాణ వాక్యం ఏమిటంటే, దేవుని యొక్క హస్తము బలముంది అతిశయిస్తుందంట. అనగా ఆయన ఏ ఉద్దేశము కలిగి, ఆయన సంకల్పం ఏమై ఉన్నది, ఆయన నిర్ణయించిండు ఒకనొక పనిని, ఒకనొక ఆయన కార్యాన్ని నిర్ణయించినప్పుడు పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు కదా. గాలివాన తోలుతా ఉంది, పిడుగులు పడతాయేమో, లేదా మనకి అంతా అది ఎదురే వస్తూ ఉంది. మనం ఏది చేద్దామన్నా సరే ఎదురే వస్తూ ఉంది. ఇది మన సమయం కాదేమో, వద్దు అని చెప్పానని అనుకునేటువంటి ఆ సమయంలోనే ఏం జరుగుతుందంటే, ఆయన ఉద్దేశించినటువంటి సంకల్పం ఏదై ఉంటుందో అది జరుగుతూ ఉంటుంది. ఒకసారి ధ్యానించుకుందాము. ఎలాగా ఆయన యొక్క చేయి గొప్ప కార్యాలను ఆయన చేయి ఆ గొప్ప కార్యాలను జరిగించేటప్పుడు ఎంత బలంగా మారిపోతుందో చూద్దాం. ఈ రోజున మన దేవుని యొక్క పరిశుద్ధ వాక్య ధ్యానము అనగా ఈరోజు దేవుని యొక్క వాగ్దానము నిర్గమకాండము 15వ అధ్యాయము 6వ వచనం. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును. దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన యొక్క కార్యము ఏదైతే జరుగుతా ఉందో ఆ కార్యము జరిగేటప్పుడు ఆయన యొక్క చెయ్యి ఏం చేస్తుందంటే, సాహస కార్యాలను జరిగించేటువంటి ఆయన చేయి, ఆయన కుడి చేతితో గొప్ప కార్యాలను జరిగించేటువంటి ఆ పరిశుద్ధుడైన దేవుడు ఏం చేస్తాడంటే, తన సంకల్పాన్ని ఆయనకి విరోధముగా ఉన్నటువంటి వారి మధ్యలోనే బలాన్ని కలిగి ఆయన చెయ్యిని చాపుతాడు. బలాన్ని కలిగి ఆయన దక్షిణ హస్తాన్ని చాపి ఆయన చెయ్యి ఎంతటి ఘనమైన కార్యాలను చేస్తుందో ఆ చెయ్యి అంతగా అతిశయపడుతుందంట. ఇక చూద్దాం రండి ఇక చూద్దాం అనే విధంగా ఆ దేవుని యొక్క కుడి చెయ్యి ఆ భయంకరమైనటువంటి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ పరిస్థితుల మధ్యలో ఎదురు నిలబడుతుందంట. ఈ కుడి చెయ్యి దేవుని యొక్క దక్షిణ హస్తము ఆయన యొక్క సంకల్పము జరగకుండా ఆపు చేద్దామని విరోధంగా ఉండే చూడండి పరిస్థితులు, మనుషులందరూ కూడా అడ్డం తిరుగుతారు చూడండి. ఆ సమయంలోనే ఆ కుడి చెయ్యి ఆ అడ్డుగా ఉన్నటువంటి వారికి ఎదురు నిలబడి అతిశయిస్తుందంట. అంటే ఆయన యొక్క కార్యం ఏదైతే జరిగించాలని ఆయన ఉద్దేశించినదో ఆ కార్యము జరిగేటప్పుడు ఆయన యొక్క కుడి చెయ్యి ఏం చేస్తుందంటే, శత్రువు మీద ఆ శత్రువు బలము కంటే ఎక్కువగా పై చేయగానే ఉంటుంది. అనగా శత్రువుకు ఉన్నటువంటి ఆ బలం ఎంతైతే ఉంటుందో ఆ బలానికి మించి ఆయన యొక్క కుడి చేతి బలము పనిచేస్తూ ఉంటుంది. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆయన మనకు ఒక పరిధి అనేది, ఆయన మనకు ఒక సంకల్పం అనేది నిర్ణయించిన, మన పరిధి ఇది, ఇంతవరకే మనం నిలబడాలి అని నిర్ణయించిన. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ పరిధిలోనే ఆయన ఉద్దేశించినటువంటి ఆ సంకల్పంలోనే యోసేపు నిలబడాల, అబ్రహాము నిలబడాల, దావీదు నిలబడాల. దావీదు ఏమంటాడో తెలుసా?
దేవునికి ప్రార్థన చేస్తా, దేవా నీ పరిశుద్ధమైనటువంటి మందిరానికి దూరంగా వాళ్ళు నన్ను విలేస్తా ఉన్నారు. అంటే దేవుణ్ణి హత్తుకోకుండా, దేవునికి దగ్గర కాకుండా నన్ను విలేస్తా ఉన్నారు. నా పరిస్థితి ఏంటి అని చెప్పి నన్ను ప్రార్థిస్తే దేవుడు ఏమంటాడు, దావీదు దేవుని యొక్క మందిరాన్ని హత్తుకున్నటువంటి దేవుని ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి మీద రాజు కావాలని దేవుని యొక్క సంకల్పం. ఒకవైపు దావీదు బాధపడతా ఉంటాడు, ఆ దేవుని యొక్క పరిశుద్ధ మందిరానికి హత్తుకోకుండా, ఆయన ప్రజలకి దగ్గర కాకుండా పరిస్థితులు నన్ను ఎడం చేస్తా ఉన్నాయి అని చెప్పి నన్ను బాధపడతా ఉంటాడు. నిజానికి అట్లాగా పరిస్థితి మనకు ఎదురైంది అనుకోండి, అటువంటి పరిస్థితి ఎదురైంది అనుకోండి, మనం చివుక్కుమనిపోయి ఎంతో దిగజారిపోయి ఏదో అయిపోయిందనే విధంగా మనము చింతించాల్సిన పని లేదు. దేవుని చిత్తమే దేవుని ఆలయాన్ని హత్తుకున్న వారి మీద దావీదు రాజు అని, అనగా దేవుని ఆలయాన్ని హత్తుకోవటమే దావీదు యొక్క ఉద్దేశం, దావీదు యొక్క జీవిత గమ్యం. అనగా దేవుని యొక్క మందిరాన్ని, ఆయన యొక్క ప్రజల్ని హత్తుకోవటమే, వారిని కలిగి జీవించటమే దావీదుకి దేవుడు అనుగ్రహించినటువంటి ధన్యత. ఈ ధన్యత నాకు లేకుండా పోతుంది కదా ప్రభువా అని చెప్పినని బాధపడతా ఉంటాడు. సౌలుని బట్టి బాధపడతా ఉంటాడు. నిజానికి అసలు దావీదు బాధపడాల్సినటువంటి పని లేదు. దావీదు దేవుని ప్రజల మీద రాజు, దేవుడు నిర్ణయించు. మరి అలాంటప్పుడు దేవుని ప్రజలకి ఎడమైతా అని చెప్పనని బాధపడటంలో అర్థమే లేదు కదా. అది అసలు అట్లాగా మనం అనుకోవటానికి అది దేవునికి వ్యతిరేకమైంది. అట్లా ఆలోచన చేయాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే దేవుడు దావీదుని దేవుని ప్రజల మీదనే అధికారిగా నియమించాడు. అలాంటిది నేను దేవుని ప్రజలకు దూరం అవుతా ఉన్నా కదా, దేవుని ఆలయానికి యెరూషలేము పట్టణానికి నేను రాకుండా అయిపోతా ఉన్నా కదా అని చెప్పి నేను అనుకుంటా ఉంటాను. అసలు అటువంటి ఆలోచన కూడదు. అసలు అటువంటి ఆలోచన మనకు అవసరం లేదు. ఇక్కడ కూడా ఏమని ఉన్నదంటే, ఆయన యొక్క సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పానికి విరోధంగా జరుగుతూ ఉందనుకోండి, బాధపడిపోవాల్సిన పని లేదు. విరోధంగా జరగదు. ఆయన నిర్ణయించినటువంటి కార్యం ఏదైతే ఉందో దానికి అనుకూలంగానే జరుగుతుంది. అట్లాగే విరోధంగా ఉన్నవి ఏమైతే ఉందో అవి ఆయన యొక్క చేయి ఏం చేస్తుందంటే అతిశయిస్తుంది. వాటిని నాశనం చేయడానికి బలాన్ని సంతరించుకుంటాయి. దేవుని యొక్క చేయి బలాన్ని కలిగి ఆయన ఉద్దేశించినటువంటి ఆయన యొక్క ఉద్దేశాన్ని జరిగిస్తాం. ఆమె దేవునికే స్తోత్రం, దేవునికే స్తోత్రం. ఎందుకంటే లేఖనంలో చూడండి ఏముంటుందంటే, ఒక చిన్న విషయం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకు అర్థం కానట్టే ఉంటుంది. కొంచెం అర్థం చేసుకున్నట్లయితే ఆయన యొక్క సంకల్పము ఈజీగా చాలా తేలికగా అర్థమవుతుంది. యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వచనం, మరియు పిలాతు యూదుల రాజు అయిన నజరేయుడగు యేసు అను పై విలాసము రాయించి సిలువ మీద పెట్టించిన. మనం చూసినట్లయితే సిలువ మీద కొన్ని ఇంగ్లీషు అక్షరాలు రాసి ఉంటాయి. ఆ అర్థం ఇదే. ఏంటిదంటే యూదుల రాజు అయిన నజరేయుడగు యేసు, అంతే. అంటే చూసే వాళ్ళకి అక్కడ ఉన్న అక్షరాలు చదివితే ఏమనిపిస్తుంది అంటే, యూదుల రాజు అయిన నజరేయుడగు యేసు, ఈయన యూదుల రాజు అయినటువంటి నజరేయుడగు యేసు అని అర్థం వస్తుంది. అక్కడున్నటువంటి ఆ యూద మత ప్రవిష్టులు, ఆ మత పెద్దలు, ఆ మతంతో ఎర్రెత్తినటువంటి వాళ్ళు ఉంటారు పెద్దలు. ఈ మత పిచ్చితో ఎర్రెక్కి బాపత ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్దోళ్ళని పిలవబడతారులే, మనకు తెలిసిందే కదా. ఆ పెద్దోళ్ళు ఏమంటా ఉన్నారంటే రాజుకి చెప్తా ఉన్నారు, రాజుకి ఆర్డర్ వేస్తా ఉన్నారు. ఒకప్పుడు ఈ సమయంలోనే, ఆ తర్వాత కూడా కొన్ని వందల సంవత్సరాలు జరిగింది. మనం ఎవరి దగ్గరికి ఎందుకు
ఒక ముఖ్యమంత్రి దగ్గరకో ప్రధానమంత్రి దగ్గరకో మనం పోవాలంటే ఆ మంత్రి కానీ లేకపోతే ఎమ్మెల్యే కానీ రికమెండేషన్ చేస్తే మనం పోవటానికి అవకాశం ఉంటుంది. కానీ ఒకప్పుడు రాజు దగ్గరికి కానీ మంత్రి దగ్గరికి కానీ పోవాలంటే ఈ మత పెద్దలు కనుక ఆధ్యాత్మికంగా అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళ రికమెండేషన్ మీదనే ప్రభుత్వాలు నడిచాయి. అప్పుడు వాళ్ళ రికమెండేషన్ ఉండాలి. మత పెద్దలు ఎవరైతే మతాన్ని నడిపించే వాళ్ళు ఎవరైతే ఉంటారో పెద్దగా ఆ పెద్ద చెప్తే ప్రభుత్వం జరుగుతుంది, ప్రభుత్వం నడుస్తుంది. మత పెద్ద చేత ఆలోచన చేత ప్రభుత్వం నడుస్తుంది. ఈ మత పెద్దలందరూ కలిసి రాజుకి ఏమని ఆర్డర్ వేస్తారంటే ఇగో నువ్వు కనుక యూదుల రాజు అయిన నజరేయుడగు యేసు అనే మాట రాసినావు అనుకో, నీవేమవుతుందో చూడు అని వార్నింగ్ ఇస్తారు. ఆ మాట కాకుండా మేమేది చెబుతూ అదే రాయి అని చెప్పారని వాళ్ళు ఏం చెప్తారంటే 21వ వచనంలో ఉంటుంది చూడండి. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు రాయుము గాని యూదుల రాజు అని రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా పిలాతు నేను రాసినదేమో రాసితే నేను. ఇక్కడ అర్థం ఏంటంటే 21, 22 వచనాల్లో యూదుల పెద్దలు మత పెద్దలు ఉంటారు కదా, మత పెద్దలు ఈ రాజుకి ఆర్డర్ వేస్తా ఉన్నారు. ఏమని రాస్తామంటే శిలువ మీద యేసు ప్రభు వారు ఏం చెప్పారు, అంతా ప్రకటించుకున్నాడు కదా, నేను యూదుల రాజుని అని. అదే మాట రాయి, నేను యూదుల రాజుని అనే రాయి. వాడు చెప్పినట్టు అనగా ప్రభు చెప్పుకున్నట్లు వాడేం చెప్పుకున్నాడు 21వ వచనంలో మత పెద్దలు అంటా ఉన్నారు. వాడు ఏం చెప్పిండు బ్రతుకున్నప్పుడు అనగా ప్రభువు చెప్పినటువంటి మాట 21వ వచనంలో యూదుల రాజునని వాడు చెప్పినట్టు రాయము గాని యూదుల రాజు అని రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా, అనగా యూదుల రాజు అని మాత్రం రాయొద్దు, యూదుల రాజుని ఇదైతే రాదు. అంటే మత పెద్దలు చెప్పిన మాట ఏంటంటే యూదుల రాజుని ఈ మాటే రాయి. వాడు చెప్పినట్టు నేను యూదుల రాజుని అని చెప్పుకున్నాడు కదా, ఆ పైన యూదుల రాజు లాస్ట్లో నీ అని ఉంటుంది కదా, దాన్ని రాయొద్దు. ఆ యూదుల రాజు అని మాత్రం రాయొద్దు. యూదుల రాజునని చెప్పుకున్నాడు కదా, ఇదే రాయి, యూదుల రాజుని అనే మాటే రాయి. ఇంకొక మాట ఏది రాయొద్దని చెప్తే పిలాతు అంటాడు దేవునికి స్తోత్రం, పరిశుద్ధుడైన దేవుడి నామానికి మహిమ కలుగును గాక. పిలాతు అంటాడు నేను రాసింది ఏదో రాశాలే, ఇప్పుడు వదిలిపెట్టాడు దాని గురించి ఎందుకు అని అంటాడు. పిలాతు ఏం రాసిండో తెలుసా? 19వ వచనంలో మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు, యూదుల రాజైన నజరేయుడగు యేసు ఒక్క మాటతో ఆ మత పెద్దల యొక్క కళ్ళని నోరుని ఒక్క మాటతో సరిచి కొట్టినట్టు ఉన్నది. వాళ్ళేమో అన్నారు యూదుల రాజు అని మాత్రం రాయొద్దు, యూదుల రాజునని చెప్పుకున్నాడు కదా, యూదుల రాజుని అనే మాటే రాదు అని వాళ్ళు మత పెద్దలు ఆర్డర్ వేస్తే పిలాతు ఏం చేసిందంటే 2 అడుగులు ముందుకేసి యూదుల రాజు అయిన నజరేయుడగు యేసు ఒక్క మాటలో నజరేయుడైన అంటే పాపుల రక్షకుడు అనే మాట వచ్చేటట్లుగా పిలాతు ఏం చేసిందంటే సరిగ్గా దేవుని యొక్క ఉద్దేశాన్ని శిలువ మీద రాసిపెట్టింది. యూదులకు రాజు నజరేయుడగు యేసు. చాలా మంది మనకి కూడా 2 పేర్లు ఉంటాయి కదా, ఒకళ్ళకి ఒక పేరు, ఒకళ్ళకే 2 పేర్లు కలిగినటువంటి వాళ్ళే చాలా మంది ఉంటారు కదా. ఒక్క పేరు 2 పేర్లు కాదు, ఒక్క పేరు కలిగినటువంటి వారు చాలా మంది ఉంటారు. అలాగనే యేసు అనే పేరు మీద కూడా చాలా మంది ఉన్నారు బైబిల్లో. నజరేయుడగు యేసు అనేటువంటి అర్థము మన ప్రభువుకు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే ఆయన నజరేత్ అనే ఊరిలో పుట్టింది కాబట్టి నజరేయుడగు యేసు అనేటువంటి అర్థం వచ్చిందంటే ఆ మాట ఎక్కడైతే ఉంటుందో ఆయన మన రక్షకుడు అని అర్థం. అందుకే ఇక్కడ
పిలాతు ఏం చేసినంటే దేవుని యొక్క హస్తబలము ఏదైతే ఉద్దేశించిందో ఆ హస్తము అతిశయించేటట్లుగా శత్రువు మీద దేవుని యొక్క చేయి బలము ధరించుకునేటట్లుగా పిలాతు ఏం చేసిందంటే యూదుల రాజైన నజరేయుడగు యేసు అనేటువంటి మాట శిలువ మీద రాసి పెట్టాడు. అటు వాళ్ళు చెప్పినట్లుగా రాయాల, ఇటువైపు దేవుని యొక్క సంకల్పం ఏదైతే ఉందో దానిని మాత్రము సరాసరి పిలాతు ఏం చేసినంటే అక్కడ రాసి పెట్టింది. ఆమె దేవుని వాక్యము మనకి ప్రమాణం చేస్తూ ఉంది. ఆ పరిశుద్ధ వాక్యం ఏం చేస్తుందంటే మనం చదువుకున్నాం కదా లేఖనంలో, నిర్గమకాండం 15లో మనం చూసినాం కదా, దేవుని యొక్క యెహోవా యొక్క దక్షిణ హస్తము బలముంది అతిశయిస్తుంది, బలాన్ని ధరించుకుంటది. ఆయన యొక్క కుడి చేయి ఏదైతే జరగాలని తీర్మానించిందో ఆ తీర్మానించినటువంటి ఆ కార్యాన్ని బట్టి శత్రువు మీద దేవుని యొక్క చెయ్యి బలాన్ని ధరించుకుంటది, గర్వపడుతుంది. దేవుని చెయ్యి శత్రువు మీద గర్వపడుతుంది. ఎందుకు? ఆయన నిర్ణయించింది ఆయనకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితుల్లో ఆ చేయి బలము అంతకంతకు ధరించుకొని ఆయన సంకల్పించిన సంకల్పాన్ని శత్రువు ముందు జరిగిస్తాడు. అందుకు దేవుని యొక్క హస్తము అతిశయిస్తుంది శత్రువు మీద. ఆమె అటు దావీదు కూడా ఇదే విధమైనటువంటి బాధ సౌలుతో అంటాడు, నేనేం తప్పు చేశా, నా ప్రజల నుంచి దేవుని మందిరం నుంచి నన్ను ఎందుకు దూరంగా వెలేస్తా ఉన్నారు అని అంటాడు. వెలేలా, దేవుడు తీర్మానించింది వెలేయమని కాదు, హత్తుకోమని. దేవుని యొక్క తీర్మానము ఆయనను హత్తుకోమని. ఇప్పుడు తర్వాత చూస్తే పరిస్థితి తారుమారైపోయింది. దావీదు దేవుణ్ణి హత్తుకున్నాడు, హత్తుకున్నటువంటి వారు వెలివేయబో కాదు. ఆయన సంకల్పం ఏదైతే ఉంటుందో అదే జరుగుతుంది. ఆ జరిగేటప్పుడు ఆయన చెయ్యి ఏం చేస్తుందంటే అతిశయిస్తుంది శత్రువు యొక్క కార్యాలన్నిటి మీద. ఆ అతిశయించగలిగినటువంటి నామమునకు స్తోత్రం కలుగును కాక. ఆ పరిశుద్ధుడైన దేవుని కార్యాలు ఆయన పరిచర్యలో ఆయనను వెంబడించేటువంటి వారి జీవితాల్లో బహు మెండుగా జరుగును కాక. అలాగా ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడు అయిన పరలోక తండ్రి, మీ శ్రేష్టమైనటువంటి పాదముల చెంతన ఆయన ప్రార్థిస్తూ ఉండగా మీ దయగలిగినటువంటి పరలోకపు సాహస కార్యములను తండ్రి, మీ పరిశుద్ధ ఆలయంలో మీ దక్షిణ హస్తము తండ్రి అయ్యా బలముంది అతిశయించులాగున మీరు తీర్మానించినటువంటి మీ పరలోకపు చిత్తము తండ్రి, మీ బిడ్డల జీవితాలలో పరిశుద్ధాత్మదేవ మీ శత్రువుల ఎడల తండ్రి మీ యొక్క కుడి చేయి తండ్రి బలమును ధరించుకొని అంతకంతకు మీ విరోధుల యొక్క కార్యాలను లాయపరచుచు మీరు తండ్రి మీ బిడల ఎడల జరిగించినటువంటి గొప్ప తీర్మానాలను జరిగించినట్లుగా మీ యొక్క కుడి చేయి తండ్రి మీ దక్షిణ హస్తమున ఆయన బలాన్ని ధరించుకొని అంతకంతకు తండ్రి మీకు ఆటంకముగా ఉన్నటువంటి శత్రువు కార్యాలన్నిటినీ లాయపరచి శత్రువు మీద తండ్రి గొప్ప కార్యాలను జరిగించే మీ చేయి బలాన్ని ధరించుకొని లాగా గొప్ప కార్యాలను మిమ్మును బట్టి మీ ప్రజల పక్షముగా జరిగించమని, క్రీస్తు పక్షముగా దైవజనుడైనటువంటి దావీదు పక్షముగా ఏ రీతిగా జరిగించున్నారో అంత గొప్ప కార్యాలను మీ ఆలయంలో మీ బిడ్డల మధ్యలో జరిగించి మీకు మహిమను తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకొని చూడాలి తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.